దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. బడంటే మస్తు గుబులుంటుండే నాకు తెలిసినా. ఎన్ని మాటలు చెప్తావు చెప్పు. హాస్టల్ బడి గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఎందుకో గానీ క్షణంలో నా బాల్యంలోకి బయలుదేరుతా. అదేదో సినిమాలా తనికెళ్ళ భరణి చెల్లికి మళ్ళీ పెళ్లి లెక్క ఊకే ఏంది చెప్పు నీ బడి బాట. అసలు ఎవరైనా స్కూల్ ముచ్చట్లే చెప్తారు గానీ ఇంటర్ డిగ్రీ దోస్తుల గురించి సార్ల గురించి చెప్తారా? చెప్పరు. ఎందుకంటే బతికినంత కాలం చదువుకున్న బడి జ్ఞాపకాలే బోచ్చాడుంటాయి. మరి నాకు కూడా అంతేగారా. అబ్బా నువ్వు పోయిందే 7వ తరగతి దాకా, మళ్ళీ దానికి మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ లెక్క ముచ్చట్లు చెప్తావు. ఇక ఒకసారి మేము హాస్టల్ బువ్వ తింటుంటే ఏం జరిగిందో తెలుసా? ఆ పాపు నువ్వు నీ హాస్టల్ సోది గాని ఇక్కడ హోం మంత్రి అనితక్క భోజనం చేస్తున్నది. ఏందో స్పెషల్ మరి చూద్దాంపా. అరగంట అయింది, ఆవిడ లేదు. కనుక్కోవడం ఏంటమ్మా? పనిష్మెంట్ కాన్ఫర్ చేయండి. సీసీ కెమెరాస్ లేవండి కనీసం గర్ల్స్ హాస్టల్ దగ్గర. మీరు ఇమీడియట్గా రేపు ఒకసారి వచ్చి విజిట్ చేసి సీసీ కెమెరాలు పెట్టించండి. ఇక్కడ మెనూ కూడా ఎగ్జాక్ట్గా వెళ్ళట్లేదు పిల్లలకి. ఎంక్వైరీ రాస్తున్నారు, ముందు ఎంక్వైరీ రిపోర్ట్ నాకు పంపించండి. ముందు ఆవిడ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. ఆంధ్రాలో ఎంతమంది మంత్రులున్నా అలా హోంమంత్రి అనితక్క రూటే సపరేటు. ఎప్పుడు చూడు పని పని అనుకుంటా పబ్లిక్లనే ఉంటది, వాళ్ళ నడిమిట్లనే తింటది. ఇక ఇప్పుడు బీసీ సంక్షేమ హాస్టల్లా పిల్లలు ఎసొంటి ఫుడ్ తింటున్నారో, వాళ్ళకు ఎసొంటి సవలతులు ఉన్నాయో చూసేందుకు వచ్చింది. మంత్రి గారు వచ్చారంటే మంచిగానే వండి పెట్టచ్చు. ఎట్లున్నదక్క బువ్వా? వచ్చి మంత్రి గారు తినే బువ్వల్నే బొద్ది. ఇంకా ఆ వంటండినోళ్లకు ఎంత ధైర్యం, ఏం కథ. పుసుక్కున ఆదమర్చి పిల్లలతో పాటు ముచ్చట పెట్టుకుంటా తింటే ఏమన్నా ఉండేదా? నవ్వకపోతే ఏం చేస్తుంది మరి? హోంమంత్రికే పల్లెంలా బొద్దింక వచ్చిందంటే నవ్వు రాకపోతే ఏమొస్తుంది గాని. చూసినావా అక్క సంక్షేమ హాస్టళ్ళు ఎట్లా నడుస్తున్నాయో? అది మీరు రాసుకున్నదా లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చింది. రోజు మెనూ ఏంటి ఉదయం నుంచి? నువ్వేం చేసావు అని అడగలే, నీ మెనూ ఏంటి అని అడిగా. మెనూ ఇచ్చారు కదా గవర్నమెంట్, ఆ మెనూ ఏంటి అని అడుగుతున్నా. అటెంకా హాస్టల్ అంతా కలియదిరిగా చూసింది. ఇన్నొద్దులు పిల్లలు బువ్వల బల్లులు వచ్చినాయి, జల్ల పురుగులు వచ్చినాయి అంటే గిట్టగా చేసారని అన్నారు గాని మరి హోంమంత్రి పల్లెంలకే వచ్చిన ఈ పురుగు సంగతి ఏందో మరి. కళ్యాణం కండ్ల పండగ లెక్కనే అయింది, చూసినావా నువ్వు? ఇప్పుడు ఎవరి కళ్యాణం ఉన్నది గివానలా? పట్నంలో బల్కంపేటల్లమ్మ కళ్యాణం. చూసిన దగ్గరికి పోయి మొక్కే భాగ్యం ఎప్పుడు వస్తుందో ఏమో. నీ లెక్క దగ్గరికి పోయి అమ్మకు మొక్కులు పెట్టే అదృష్టం లేనోళ్ళ కోసం ఇక్కడికి వెళ్ళి ఆ కళ్యాణ భాగ్యాన్ని చూసే అదృష్టం చూపిస్తా. అంతకంటే ఇంకేం ఆనందం ఉంటది. చలో పాండ్రులా ఇప్పుడు బాయిలో పుట్టిన బల్కంపేటల్లమ్మ కళ్యాణం చూద్దాం. అటు దిక్కు గోల్కొండ జగదాంబిక అమ్మవారి బోనాల సంబరం ఒడవక ముందే ఆషాఢంలో వచ్చే మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మ కళ్యాణం కండ్ల పండుగ లెక్కనే చేసిండ్రు. సమస్తీర్థాంబు పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణపాదమాం సమాః. ఆదివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ 11 గంటల 51 నిమిషాలకు కళ్యాణం అయింది. ఎల్లమ్మకు మన పట్నంలా ఎంతమంది భక్తులున్నారో అంతకు మించి ఎక్కువ భక్తులు లోకం మీద దండిగుండే. ఎటు చూసినా అమ్మవారి భక్తులే. భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శివాయ మహాదేవాయ నమః. విశ్వేత్తాదే సవనేషు ప్రవాచ్యాయ జగర్థ భగవన్నింద్రసున్వతే.
వానగొట్టినా తడవకుంటుండేతందుకు పెద్దయ్య షామియానా లేచిండ్రు. సర్కార్ నుంచి మంత్రులు పట్టుబట్టలు తెచ్చి అమ్మవారికి పెట్టిండ్రు. అమ్మా తల్లి అందర్నీ సల్లగా చూడమ్మా, జర వానలు వెనుక ముందైతున్నాయి ఎందుకో, జర వర్షాలు గట్టిగొట్టి అన్నదాతలను పాడి పంటలను సల్లగా చూడమ్మా. కారు గుర్తు చెయ్యి గుర్తు నడుమ పచ్చగడ్డేస్తే బగ్గుమంటది గారా. పెట్రోల్ పోయకపోయినా బగ్గున మంటలేస్తది. నిత్యం చూస్తూనే ఉన్నావు కదా. అదే చూస్తున్నా, సంక్రాంతి పందంకోల లెక్కనే కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కేసీఆర్ కాడికెళ్లి కారు కర్త దాకా ఎవరిని మందలిచ్చినా చెయ్యి గుర్తు పాలనంటే శంగ దునుకుతున్నారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలినా, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలినా AK-47 పెట్టి వేల్చేటట్టే ఉన్నారు. మరి పల్లెల్లో కూడా గట్లనే ఉన్నారనంటవా? బరాబర్ గట్లనే ఉంటారు. ఏ పథకమైనా మొదలు చెయ్యి గుర్తు లీడర్లను దాటిపోదు కదా. సర్కారు పథకాలు కదా, దాంట్లో పార్టీలను కూడా చూస్తారని అంటావా? మరి సవాలే లేదు, ఖచ్చితంగా యూసుడే. ఇన్నేళ్లు కష్టపడ్డది వాళ్ళని బతికించేతందుక కదా. ఎవరైనా గిట్లనే మాట్లాడతారు కదా. కరీంనగర్ జిల్లా మానకొండూరులా ఒక చిత్రమైన కథ జరిగింది. ఏందో అది. అవ్వా వెట్టదు అడక తిననేదన్నట్టే ఉన్నది పాపంకి అన్న పరిస్థితి. బొల్లం శ్రీనివాస్ గౌడ్ అనే అన్నది మానుకొండూరు నియోజకవర్గంలో ఉన్న కొండపలకల గ్రామం. కారు పార్టీకి గ్రామాధ్యక్షుడట. మొన్నటి ఎన్నికలల్లా పార్టీ కోసం గట్టిగానే కష్టపడ్డాడట. కానీ గాశారం మంచిగా లేక కారు పార్టీ మొత్తానికి పత్తకు లేకుండా వాయే. అయితే కాంగ్రెస్ సర్కారు అర్హులైన వాళ్ళందరికీ ఇందిరా మిల్లు ఇస్తున్నది కదా. సీనన్న దరఖాస్తు పెడితే వీళ్ళు వచ్చిందట. పిల్లర్లకు పొక్కలు కూడా తీసిండు. అయితే కారు గుర్తు కార్యకర్త అయి ఉండి నువ్వు ఇందిరా మిల్లు ఎట్లా తీసుకుంటావని గ్రామ పార్టీ అధ్యక్షుని పోస్టు పీకి పడేసిర్రట. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు కానీ ఇప్పుడు అవతల పార్టీ వాళ్ళు ఇందిరా మిల్లు ఇస్తే సస్పెండ్ చేసిర్రంటే ఏం కళ్ళ మంటతానని చెప్పుర్రి. అంటే మీరు ఇయ్యరు, ఇచ్చిన వాళ్ళ కాడ తీసుకోవద్దా ఎట్లా? ఇందిరా మిల్లు తీసుకున్నాడని కారు పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ చేసిన రుణమాఫీ రైతు భరోసా పథకం కింద పైసలు తీసుకున్న వాళ్ళని కూడా సస్పెండ్ చేస్తారా ఎట్లా? ఏ వలయ ఈ ఉద్దారకం చేసిందని అంటున్నారు ఈ వార్త చూసిన జనం. ఆంధ్రాల కూటమి సర్కారు లోటు బడ్జెట్లున్నదని అన్నారు. మళ్ళా తేరుకున్నారా లేదా? లోటు బడ్జెట్లున్నా ఎవరికి ఏం కావాలంటే అది టక్కునే వేసి పెడుతున్నారు తెలుసా నీకు. ఎట్లా? సెంట్రల్ ఇప్పుడు చక్రం ఎవరు తిప్పుతున్నారు? బాబు సారే కదా. సార్ అడుగుడే ఆలస్యం, ఏదంటే అది టక్కున పంపుతున్నాడు కదా మోడీ సారు. అచ్చా, అందుకేనా ఏ కార్యం ముంగటేసుకున్నా వెనకడిగేయకుండా పోతున్నారు. ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు ఉద్యోగుల కన్నా జర వెనక ముందు వేస్తున్నారు కావచ్చు గాని పెద్ద మనుషులకైతే అసలు ఆలస్యం చేస్తలేరు. అంటే పింఛన్లు ఫస్ట్ నాడే పడుతున్నాయా? పువ్వులు ఒకటే తక్కువైంది గాని చూడు మంత్రులే స్వయంగా ఇంటికి పోయి ఎట్లిస్తున్నారు. ఏయ్ ధూమ్ధామే ఉన్నది కదా. ఇంతకు ఈ మేడమే వల్ల గుర్తుపట్టిర్రా? మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మేడం. ఏ మేడం ధరువు గట్టిగై. వానలు పడుతున్నా వరదలొస్తున్నా పార్వతీపురం మన్యం జిల్లాల లబ్ధిదారుల చేతుల సర్కార్ పింఛను పెట్టింది. ఏమో అడుగుతుంది మేడం. 6,000 ఎవరిస్తున్నారు? చంద్రనాడు బాబు. ఓహో, ఏం పేరు పేరు? కోట చెన్నయ్య. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంతకు ముందు నీకు ఎంత వచ్చింది పెన్షన్? 3,000. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 6,000. ఓ వెరీ గుడ్. బాబు మాకు ఇల్లు లేదు బాబు. ఇస్తాను తప్పకుండా ఇస్తాను. అర్హులైతే ఇస్తారు అందరికి. నీ పేరేం పేరు? లత్తయ్య. లత్తయ్య. ఎంత వస్తుంది పెన్షన్? 6,000. ఇంతకు ముందు ఎంత వచ్చేది? 3,000. ఎవరిస్తున్నారు? చంద్రనాడు బాబు. ఓకే ఓకే. చూడుండ్రి, 1వ తారీఖు నాడే ఆంధ్రాల పింఛన్ లబ్ధిదారుల చేతుల పైసలు పెట్టిందంటే గవర్నమెంట్ కు పేదలంటే ఎంత ప్రేమ ఉందో అర్థమవుతున్నది కదా.